హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరొకరి ప్రాణం తీసింది. ఫిల్మ్ నగర్ నుంచి గచ్చిబౌలి వెడుతుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ చాలా దూరం ఎగిరిపడింది. చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయాడు. మరో 4 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగం వల్ల కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటున్నారు అధికారులు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. అర్ధరాత్రి దాకా పూర్తిగా దాకడం, ఆ తర్వాత మత్తులో రోడ్డెక్కడం హైదరాబాద్ లో కామన్ అయిపోయింది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ తాగి దొరికిన వాళ్లను జైలుకు పంపిస్తున్నా మందుబాబుల తీరులో మార్పు రావడం లేదు. పైగా తాగే యాక్సిడెంట్లు చేస్తున్న చాలా సందర్భాల్లో మందుబాబుల కంటే అమాయకులే బలైపోతున్నారు. వారం క్రితం జూబ్లీహిల్స్ లో మందుబాబు కారుతో ఢీకొట్టి ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంతలోనే మరో యువకుడు తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్ చేయడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తప్పతాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. ఎన్ని నిబంధనలు పెట్టినా మందుబాబులు మాత్రం మారటం లేదు. పబ్బుల్లో పీకల దాకా తాగి రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. ఈ డ్రైవ్ లో 37 వాహనాలు సీజ్ చేశారు. అందులో 25 కార్లు, 12 ద్విచక్ర వాహనాలున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి రానున్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడాన్ని చంద్రబాబు కుటుంబం ఆనవాయితీగా కొనసాగిస్తోంది. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నారావారిపల్లెలోని స్వగృహానికి చేరుకోనున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద పూజలు నిర్వహించనున్నారు. కులదైవమైన నాగాలమ్మ ఆలయం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఓ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు సీఎం సొంతూరులోనే గడుపుతారు. సంక్రాంతి అనంతరం 16న చంద్రబాబు అమరావతి రానున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 53% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 7,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లే ఇచ్చామన్నారు. ఇంకా 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు చంద్రబాబు. పునరావాసానికి కూడా నిధులు ఇవ్వాలని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే 12,000 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టాం. అదే మరి 53% పనులు కూడా పూర్తయినాయి. ఇంకొక పక్కన మొన్న డిసెంబర్కి ఇప్పటికి రావాల్సిన డబ్బులు 7,780 కోట్లు ఇవ్వాలి. దాంట్లో 4,320 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 3,450 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ R&R లేటెస్ట్ వచ్చింది. DPR కూడా సబ్మిట్ చేశాం. దాని ప్రకారం అది కూడా ఫైనలైజ్ చేసి వీలైన తొందరలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి దీన్ని స్పీడప్ చేయమని, నబార్డు ఫండింగ్ ఇప్పించమని, ఇమ్మీడియట్ గా స్పీడప్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. పూణేలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ వర్క్ రీసెర్చ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పోలవరం 3 డిజైన్లను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు ఎకరం నుంచి ఎకరన్నర స్థలంలో పోలవరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు పూణేలోని రీసెర్చ్ స్టేషన్లోని ఇంజనీర్లు. నీటి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది, స్పిల్వే, స్పెల్ ఛానల్, మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయితే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని చంద్రబాబుకు చూపించారు ఇంజనీర్లు. చంద్రబాబు వెంట పూణే వెళ్లిన బృందంలో మంత్రి దేవినేని ఉమా, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టికి యాత్ర 61వ రోజుకు చేరింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. రాత్రికి పాత కందులవారిపల్లిలో బస చేస్తారు. గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో 2 గంటలకు పైగా సమావేశమైన సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, 2 రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న ఉచిత విద్యుత్ వివాదంపై
ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఆలస్యానికి కారణమయ్యే అధికారులకు జరిమానా వేసే పద్ధతి తీసుకొస్తామన్నారు మంత్రి కేటీఆర్. అనుమతులకు నిర్ణీత గడువు పెట్టుకోవాలని సూచించారు. గడువులోగా ఇవ్వకుంటే ఆటోమేటిక్ గా అనుమతులు వచ్చేలా టీఎస్ ఐపాస్ల ఏర్పాట్లు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీలో మల్టీ లెవెల్ పార్కింగ్ కు టెండర్లు పిలవాలని సూచించారు. వచ్చే ఏడాది కాలం పాటు రోడ్డు కటింగ్లకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. ప్లాస్టిక్ జాతీయ జెండాలు, చిన్న పరిమాణంలో ఉన్న జెండాలు వాడొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. జెండా నిబంధనావళి 2002, జాతీయ పతాక గౌరవం చట్టం 1971 అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జెండా ఆవిష్కరణలో నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులే ప్రధాన న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సజావుగా సాగలేదని, దేశ న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రధాన న్యాయమూర్తి కావాలన్న వాళ్లు అలాగే ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలో లేదో దేశమే నిర్ణయించాలన్నారు. కొంతకాలంగా సుప్రీంకోర్టులో పరిస్థితులు మారాయన్నారు జస్టిస్ చలమేశ్వర్. ఈ సమస్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం, పలు హైకోర్టులకు సుప్రీంకోర్టుకు నియామకాలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. The administration of the Supreme Court is not in order. There are many things which are less than desirable which have happened in the last few months. Time and again, as senior members of the court, it goes without saying that we are the senior most judges of the country also by virtue of age and our office today, senior judges. We thought we owed a responsibility to the institution, to the nation. We tried to collectively persuade the Chief Justice that certain things are not in order, therefore you should take remedial measures. Unfortunately, our efforts failed. And my dear friends, we are all, four of us are convinced that unless this institution is preserved and it maintains its equanimity, the democracy will not survive in this country or any country. For the survival of a democracy, it is said, the hallmark of a good democracy is an independent and impartial judge. The judge is symbolic here, is the institution. Judge, the statement, but judge in the context means the judiciary. Now, well, anyway, a lot of things have been published in the press, pro, contrary, whatever it is. We are not entering a regular, it's not a political meeting where we go into all this controversy. But since all our efforts failed, even this morning on a particular issue, four of us went and met the Honorable the Chief Justice of India with a specific request, which we could not unfortunately convince him that we were right and the appropriate decision is to be taken. ప్రెస్ మీట్ లో సుప్రీం జడ్జీలు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జడ్జీలు ప్రెస్ మీట్ చాలా గంభీరమైన విషయమని, దీనిపై పారదర్శకంగా వ్యవహరించకపోతే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలిపై ప్రశంసించాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయని, పార్లమెంట్ ముందు కూడా ఉంచే అవకాశం ఉందని, అవన్నీ కాదనుకుని ప్రెస్ మీట్ పెట్టడం శోచనీయమంటున్నారు.